మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ మాసం విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. ఏలినాటి శని తీవ్రత ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేష రాశి ఇప్పుడు మనకు రాబోయే మాసం జూన్ మాసం. జూన్ మాసంలో మనం ఇప్పుడు చూసుకుంటే చైత్రం కంప్లీట్ చేసుకొని వైశాఖం జ్యేష్టం వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక రకంగా మంచి సమయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎవరికి? అందరికీ. ఈ రాశి ఆ రాశి అని కాదు, ప్రతి రాశికి బేసిక్గా మంచి సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే వైశాఖం అంటేనే చాలా అది అదృష్టం. ఎందుకంటే భక్తికి సంబంధించిన నక్షత్రం. మనకు భక్తి బేసిక్గా ఎంత పవర్ఫుల్ అంటే, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే జనాలు పూజ చేయడం మొదలెడతారు. ఏంటి పూజ చేస్తున్నారు ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే, ప్రాబ్లం డిలే అవుతుంది అంటే భక్తికి అంత పవర్ ఉంది, ప్రాబ్లంని కూడా డిలే చేయగలుగుతుంది. సో అలాంటి మాసం వచ్చింది అంటే ఎంత ప్రాబ్లం ఉన్నా అది దూరం వెళ్ళిపోతుంది. అది కాకుండా మంచి మంచి అవకాశాలు మనకు వస్తాయి. మనకనే కదా, అందరికీ. వైశాఖం అంటేనే ఇట్స్ ఇంకా అదృష్టం, అది కంప్లీట్ అదృష్టం ఎవరికైనా. బయట బేసిక్గా వైశాఖం అంటే బ్రాంచింగ్. చెట్లలో చూస్తుంటాం, బ్రాంచెస్ ఉంటాయి కదా, అట్లా. సో డిఫరెంట్ దారులు ఓపెన్ అవుతాయి మనకు, ప్రతి మనిషికి. సో వాడు ఏం సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు అనుకోకుండా పెళ్లి సంబంధాలు వచ్చాయి, 3 పెళ్లి సంబంధాలు వచ్చాయి. సీత, గీత, బబిత. ఒకటి రావడం ఎక్కువరా నాయన అనుకోవడం 3 వచ్చాయి. అప్పుడు మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఇది కూడా ఒక చాలా ఇంటెలిజెంట్గా మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ పిల్ల కరెక్ట్? సీత కరెక్టా, గీత కరెక్టా, బబిత కరెక్టా? మీరే చెప్పండి. మీకే తెలియాలి. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో మేషరాశి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో కుజుడు ఉండడం వలన మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకుంటారు. ఒక్కొక్క రాశి ఒక్కొక్క రకంగా నిర్ణయం ఉంటుంది. కానీ మేషరాశి వాళ్ళది లగ్నంలో కుజుడు మంగళ గ్రహం ఉండడం వలన మాంగళ్యం, ఇక్కడి నుంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు. అది ప్రపంచానికి అగెనిస్ట్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి మాత్రం అదే కరెక్ట్, ఫ్యూచర్లో అదే హెల్ప్ అవుతుంది. సో మాంగళ్యం వీళ్ళకి చెప్పాలంటే ఈ మాసంలో జూన్ మాసంలో మాంగళ్య యోగం ఉంది మేషరాశి వాళ్ళకి, అదైతే చెప్పగలను. దాన్ని సపోర్ట్ చేయడానికి 2వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు అంటే ఎక్కడో అక్కడ మీ నాన్నగారు కూడా మీకు సహాయం చేస్తారు. మీరు తీసుకున్న నిర్ణయం ఒకటి, మీ నాన్నగారు కూడా మిమ్మల్ని సహాయం చేస్తారు. ఇప్పుడు ఇది బేసిక్గా మేషరాశికి కాదు, 12 రాశులకు కూడా చెల్లుతుంది. ఎందుకంటే అది మొదటి రాశి కాబట్టి మనిషి జాతికి మొత్తానికి చెల్లుతుంది. సో మీరు మీ నాన్నగారి నిర్ణయము, మీ నాన్నగారి సపోర్టు, మీరు మీ నాన్నగారితో ఇంటరాక్షన్ నడుస్తుంది. తర్వాత మనకు చూసుకుంటే శుక్రుడు మరియు బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు అంటే కమ్యూనికేషన్ విత్ ద ఫీమేల్ లీడ్. మీ జీవితంలో ఉన్న స్త్రీమూర్తితో కమ్యూనికేషన్ అనేది చాలా వైబ్రెంట్గా ఉండడం, అంటే ఫోన్లో ఉండడం, చాలా ఎక్కువగా మాట్లాడడం, అది జరుగుతుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రుడు డౌట్ పెట్టిస్తాడు వీళ్ళందరికీ, మేషరాశికి. అరే నేను ఈ అమ్మాయితో మాట్లాడాలా వద్దా, అరే అక్కడ జాబ్ ఆఫర్ వచ్చింది అది యాక్సెప్ట్ చేయాలా వద్దా. మెయిన్గా అమ్మాయితో బాగా మదన పడతారనమాట, చాలా అసలు ఇమోషనల్గా హర్ట్ అవుతారు. అర్థం కాదనమాట ఏం చేయాలి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం, తెలుసు కదా మీకు. ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాని మీద నిలబడాలి, కానీ అది ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియదు. మనిషి మెంటల్ పీక్కుంటాడు అనమాట, జుట్టు అంత అడిగి ఇమోషనల్గా అయితే హర్ట్ అవుతాడు, లేకపోతే వీడి వల్ల జనాలు హర్ట్ అవుతారు. ఇప్పుడు మీరే ఉన్నారండి, సీత, గీత, బబిత అన్నాము, మీరు సీతని సెలెక్ట్ చేసుకున్నారు. గీత బాధపడుతుందా లేదా?
గీత వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు, అరే సీతను సెలెక్ట్ చేసుకున్నారు, నాలో ఏం తప్పు ఉందబ్బా, నేను ఏం తప్పు చేశాను, నేను అందంగా లేనా, మణికంఠకర అలా ఎందుకు చేశారు, నాకు మోసం చేశారు అనుకుంటారా లేదా? గీత అనుకుంటుంది కదా. సీత అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఒకరు చాలా హ్యాపీగా ఉంటారు, ఒకరు చాలా బాధపడతారు. ఈ కాన్సెప్ట్ నెలలో నడుస్తుంది. ఒకటి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఎందుకంటే పేరులోనే విశాఖ, విశాఖ అంటే బ్రాంచింగ్ తెలుసు కదా మీకు, చెట్లలో డిఫరెంట్ ఆప్షన్స్. సో ఏ నిర్ణయం తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అది లవ్ లైఫ్లో కావచ్చు, అది కెరియర్లో కావచ్చు. తర్వాత స్త్రీ మూర్తితో పరిచయం అవ్వడం. కొంతమందికి ఈ ఫోన్ వల్ల స్త్రీతో పరిచయం, కొందరికి పరిచయం ఉన్న స్త్రీతో ఇంకా రిలేషన్ బెటర్ అవ్వడం ఈ ఫోన్ వల్ల. సో బేసిక్గా ఈ ఫోన్ వల్ల మేషరాశి వారికి చాలా హెల్ప్ అవుతుంది. మేషరాశిగా ఈ 12 రాశుల్లో అందరికి బేసిక్గా ఇది స్టార్టింగ్ కాబట్టి అందరికి వర్తిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదైనా సూచన ఇస్తారా, సలహాలు సూచన? నైస్. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మంచి స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో గనక వీళ్ళు మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్గా కలిసి వస్తుంది. అన్ని రాశులకి కలిసి రాదు. మనం చూద్దాం 1 by 1. ఈసారి వీళ్ళకి 100కి 100% స్టాక్ మార్కెట్లో మేషరాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కలిసి వస్తుంది. సరైన కంపెనీలో మీరు పెడతారు. ఏ టీరా బ్యూటీలోనో, ఏ ఆరామ్కోలోనో, ఏ టీసీఎస్లోనో ఏదో కంపెనీలో షేర్ మార్కెట్ పెడతారు. అది 70,000 కాస్త 1,00,000 అవుతుంది. ఒక నెలలో డబల్ అవుతుంది. మీకు 1 monthలో డబల్ ఇన్కమ్. అంటే బేసిక్గా ఇక్కడ మనం చూస్తే డబల్ ఆఫర్ కనిపిస్తుంది చూడండి. స్త్రీ విషయంలో, జాబ్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో అన్ని డబల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు 1:2 రేషియో కనిపిస్తుంది మేషరాశి వాళ్ళకి. బేసిక్గా ఇది ప్రతి రాశికి చెల్లుతుంది, మేషరాశికి ఎక్కువ వర్తిస్తుంది. కానీ అంతా బాగుంది, కానీ ఇమోషనల్గా డౌన్ ఉంటారు అబ్బా వీళ్ళు. మేషరాశి వాళ్ళు నిర్ణయం తీసుకోలేక చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, సీత, గీత, బబిత మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? ఒక్కసారి మీరే ముగ్గురు అందంగా ఉన్నారు, ఎలా సెలెక్ట్ చేస్తారు? మీరే చెప్పండి. ముగ్గురు నచ్చారు కానీ మీకు అర్థం కావట్లేదు. అలాంటి టైంలో టెన్షన్ తల పట్టుకుంటారండి మేషరాశి వాళ్ళైతే. నిర్ణయాలు తీసుకోలేక, అసలు మనిషి ప్రాబ్లం ఏంటంటే నిర్ణయం తీసుకోలేడు. ఫ్రాంక్గా చెప్తున్నాను. కానీ నిజమైన గొప్ప వ్యక్తి ఎవరంటే నిర్ణయం తీసుకొని దాని మీద నిలబడేవాడు. అది తప్పైనా ఏదైనా తీసుకోవాలి, నిలబడాలి అంతే. సో వీళ్ళకి చెప్పేది ఏంటంటే మేషరాశి వాళ్ళకి నిర్ణయం తీసుకొని దాని మీద నిలబడండి. అయ్యోమయం అవ్వద్దు. మంచి మాసం మళ్ళీ రాది అవకాశం. ఓన్లీ 1 month తీసేసుకొని సెటిల్ అయిపోండి. అది వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంటారు? అదే ఇప్పుడు వృత్తి వ్యాపారం మంచి ప్రశ్న అడిగారు. వృత్తి వ్యాపారం, ఫస్ట్ వృత్తి జాబ్ గురించి చెప్తాం. జాబ్ వస్తుంది కానీ జాయిన్ అవ్వాలా వద్దా? కొందరికి 3 jobs వస్తాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్. కొందరికి మీకు తెలుసో తెలీదో వరుస పెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తారు, 2-3 కాల్ లెటర్స్ వచ్చేస్తాయి. వాడు తలపిక్కుంటాడు ఎక్కడ జాయిన్ అవ్వాలరా, ఇన్ఫోసిసా, గూగులా, మైక్రోసాఫ్టా. చివరికి గూగుల్లోనే జాయిన్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఫ్రీ కల్చర్. అంటే ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నాకు ఆప్షన్ వచ్చింది అనుకోండి, మైక్రోసాఫ్ట్ జాయిన్ అవుతాం, వాడు ఇంకోటి గూగుల్ జాయిన్ అవుతాడు, మీరు ఇన్ఫోసిస్ జాయిన్ అవ్వచ్చు. సో బేసిక్గా మన అవసరం ఏంటి, అసలు మనకు అవకాశం రావడం ఏంటి? 3 అవకాశాలు ఒకటేసారి అంటే వైశాఖ, బ్రాంచింగ్ విశాఖ. సో 3 options. సో స్త్రీ విషయంలో కూడా అదే ఎదురవ్వచ్చు. మీకు ఒకటేసారి 2-3 అమ్మాయిలు ఎదురవ్వచ్చు. ఇప్పుడు మీరు ఏ అమ్మాయిని ప్రేమించాలి మీ చేతిలో ఉంది కదా, పెళ్లి కూడా అయిపోవచ్చు. శత్రువులు ఎవరు ఉన్నారు వీళ్ళు ప్రస్తుతానికి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటారు? వీళ్ళు ఎస్పెషల్ ఇప్పుడు శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే బేసిక్గా వీళ్ళకి స్త్రీనే శత్రువుగా కనిపిస్తుంది. ఒక స్త్రీయే శత్రువుగా వస్తుంది. ఎందుకంటే కమ్యూనికేషన్తో, అది బుధుడితో శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఒక స్త్రీ వల్ల ఇబ్బంది మధ్యలో ఒక స్త్రీ అనేది రావచ్చు. కానీ అంతగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మీరు తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 20 ఏళ్ళ కుర్రాడికి వాడు ఏ అమ్మాయితో తిరగాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 30 ఏళ్ళ కుర్రాడికి వాడు ఏ జాబ్లోకి వెళ్ళాలి, గూగుల్లోకి వెళ్ళాలా, మైక్రోసాఫ్ట్కి వెళ్ళాలా, ఇన్ఫోసిస్కి వెళ్ళాలా కదా. 3 వేరే కంపెనీలు, 3 వేరే ప్యాకేజీలు చూసుకొని వెళ్తే మళ్ళీ రేపు కంపెనీలో పని ఎలా ఉంటుందో తెలియదు. ఇది పని కూడా సెట్ అవ్వాలి కదా.
పని ఎక్కువ ఉందా తక్కువ ఉందా, నీకు 30 లక్షలు ఇచ్చి 60 లక్షలు పని చేయిస్తే ఏం లాభం కదా. సో పని, ప్యాకేజీ, అమ్మాయి, మొత్తం నిర్ణయం అండి. పిచ్చడే చచ్చిపోతారు ఫ్రాంక్గా చెప్పాలంటే నిర్ణయం తీసుకోలేక. ఇలాంటి సమయంలో ఒక్కరు కాపాడగలిగేది దైవ బలం. సో వీళ్ళు దేవుని నమ్మి, ఒక సిగ్నల్ వస్తుంది దేవుని నమ్మితే, ఆ సిగ్నల్ని వీళ్ళు గనక అందుకొని సరైన నిర్ణయం తీసుకుంటే సరైన అమ్మాయి వచ్చేస్తుంది, సరైన జాబ్ వచ్చేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ ఎందుకన్నానంటే విష్ణుమూర్తి కన్నా తెలివైన వాడెవరు లేరు. విష్ణుమూర్తి తప్పు చేయరు. ఎక్కడా విష్ణుమూర్తికి దెబ్బలు తగలలేదు. మనం చూసుకుంటే మనం శివయ్యకు కూడా ఎక్కడో అక్కడ డ్యామేజ్ జరిగింది, కానీ బ్రహ్మ కూడా చాలా తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు, కానీ విష్ణుమూర్తి తప్పు నిర్ణయాలు తీసుకోలేదు వెంకటేశ్వర స్వామి. అందుకని మన వాళ్ళు విష్ణుమూర్తి అంటే అసలు తిరుపతి బాలాజీ అంటే అసలు ఇట్లా రెడీగా ఉంటారు. దాని మీద జీనియస్. మనం కూడా ఏం లేదు, జీవితం ఏముందని సరైన నిర్ణయం తీసుకోవడమే కదా. టైం వచ్చినప్పుడు మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే జీవితం ఎటో వెళ్ళిపోతుంది కదా. ఒక దారి బోరబండ వెళ్తుంది, ఒక దారి జూబ్లీ హిల్స్ వెళ్తుంది, ఒక దారి స్టేషన్ వెళ్తుంది. మీకు ఏ దారి కావాలి, మీకు ఏ దారి కరెక్ట్ అనేది మీరు తెలుసుకోవాలి కదా. సో దారి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దైవ ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి మేషరాశి వాళ్ళు. కాబట్టి ఫస్ట్ మీరు ఆంజనేయ స్వామికి, దాంతోపాటు తిరుపతి బాలాజీ, వెంకటేశ్వర స్వామి తీసుకోవాలి. తీసుకుంటే బెటర్. ఎందుకంటే తప్పు నిర్ణయం తీసుకుంటే మళ్ళీ దాని మీద వాళ్ళు ఉంటుంది, దాన్ని ఏమంటారు, తట్టుకోలేదు. అది సరైన నిర్ణయం తీసుకోవాలి. బేసిక్గా జాబ్ ఏమో కానీ జాబ్ ఏముందండి వాళ్ళు ఇంకోటి రేపు ఇంకోటి. స్త్రీ విషయంలో మాత్రం ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి నెల చాలా బాగుంటుంది. కమ్యూనికేషన్ కూడా, కానీ ఒక రకంగా జాగ్రత్తగా మాట్లాడితే బెటర్ వీళ్ళు. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు.